చూడండి, నేను మీకు చెప్పాను, తిట్టుకు తిట్టు తప్పదు, కొట్టుకు కొట్టు తప్పదు. ఎవరైనా సరే తత్వాన్ని అర్థం చేసుకోవాలి, శ్రద్ధతో ఆచరించాలి అని చెప్పాను. చూడండి, పాకిస్తాన్ వాళ్ళు 26 మందిని చంపారు. ఇండియన్ ఆర్మీ 9 స్థావరాల మీద అటాక్ చేసి వాళ్ళని చంపడం జరిగింది, కొంతమందిని. మరి అప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి, తప్పు మనదే కదా. దీన్ని ఎవడైనా అంగీకరిస్తాడా? అమాయకులను ఆ విధంగా చంపితే అని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా మళ్ళీ కవ్వింపు చర్యలు, పంజాబ్, రాజస్థాన్, రకరకాల ప్లేసులకు ఉగ్రవాదుల్ని పంపడం. మరి ఏం జరిగింది చూసారా? వాళ్ళు ప్రయోగించినంత వరకు మిస్సైల్స్ ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ, బీజేపీ నాయకులు కానీ చాలా సంస్కారవంతంగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు మిస్సైల్స్ పంపించారో, మరి యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్, దాన్ని అపోజిషన్ చేయాలి. మరి ఏం జరిగింది? ఎన్నో మిస్సైల్స్ని ఇండియన్ ఆర్మీ విజయవంతంగా నివారించడం జరిగింది. అంతేనా? పాకిస్తాన్లో 40% డ్యామేజ్ జరిగింది ఇప్పటిదాకా. 35 to 40% డ్యామేజ్ జరిగింది. సుమారుగా 5 ప్లేసుల్లో ఘోరాతి ఘోరమైన దెబ్బలు పడ్డాయి. అంటే ఊరు పరంగా డెస్ట్రాయ్ అయ్యింది. చూడండి, అసలుకి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీకు విషయం తెలుసా? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మిసైల్స్ వేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకునేటువంటి ఒకటి ఉంటుంది, ఒక సిస్టమ్ ఆఫ్ మిషనరీ ఉంటుంది. 1 గంటకు దాని కాస్ట్ ఎంత తెలుసా మీకు? 1 గంటకు దానికి కాస్టింగ్ 2 కోట్ల రూపాయలు. మరి నేను అంటున్నాను, ఇప్పటిదాకా పాకిస్తాన్ గవర్నమెంట్కి, ఇండియన్ గవర్నమెంట్కి ఎన్ని కోట్లు ఖర్చు అయి ఉంటాయి? అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజల నుండే వచ్చినాయి. చూసారా? అంటే ప్రజాధనము దుర్వినియోగం అవుతూ ఉన్నది. మరి దుర్వినియోగం కావడానికి కారణం మనమా, పాకిస్తాన్ వాళ్ళ? అంటే వాళ్ళే కారణం. మన తప్పేముంది? మన మీద కర్ర పట్టుకుని వచ్చినప్పుడు ఊరుకుంటామా? మనం కూడా. చూసారా? వాళ్ళ దగ్గర కర్రలు ఉంటే మన దగ్గర కత్తులు ఉంటాయి. ఎవడి లెవెల్ వాడిదే. చూసారా? ఏమి జరిగింది? ఇగో ధన నష్టం, ప్రాణ నష్టం. మన యొక్క ఇండియన్ సైనికులు కూడా అక్కడక్కడ చనిపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సత్యసాయి జిల్లాలో చూడండి, ఒక సైనికుడు చనిపోయాడు. మరి ఎంత బాధాకరం అది. ఈరోజు మనం ఇక్కడ క్షేమంగా ఉంటున్నాము అంటే వాళ్ళక్కడ సమరయోధులుగా ఉండబట్టే మనం ఇట్లా క్షేమంగా ఉంటున్నాము. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాము చూసారా బాబు? మరి ఇవన్నీ ఏమిటివి అని అంటే, ఇదిగో మతచాదస్తము అంటారు దీన్ని. అందుకనే నేను పద్య రూపములో విశ్వశాంతి సందేశాన్ని రోజుకొక పద్యం చొప్పున చెప్పాలి అన్నటువంటి ఎందుకు ప్రేరణ వచ్చింది నాకు. అందుకే రాశాను. మొట్టమొదటి పద్యములోనే మీకు విశ్వశాంతి సందేశాన్ని అందించాను. కనీసము దాన్నైనా ప్రజలైనా, నాయకులైనా, గవర్నమెంట్స్ అయినా అనుసరిస్తే మంచిది. మొదటి పద్యము శ్రవణం చేయండి. మనిషిలో దేవుడిని కాంచని
మతమదేలరా వెర్రి మానవా, మతమనంగా మంచితనమురా, ప్రాణములు తీయడం కాదురా. దీన్ని ముత్యాల సర ఛందస్సని అంటారు. ఇక్కడ మీకు ఏం సందేశం ఇచ్చా నేను అని అంటే, మనిషిలో దేవుడిని కాంచని. చూశారా? నువ్వు మనిషిలో భగవంతుని చూస్తే నువ్వు ఎట్లా కీడు చేస్తావయ్యా, ఎట్లా చంపుతావు, ఎట్లా నువ్వు అడ్డగోలుగా బిహేవ్ చేస్తావు. చూశారా? కాబట్టి మనిషిలో భగవంతుడిని చూడలేని మతము కాదు, వాడు భక్తుడు కాదు, మత ప్రచారకుడు అసలే కాదు. మతమదేలరా వెర్రి మానవా, మనిషిలో భగవంతుని చూడలేనటువంటి మతము అదే మతమురా. వెర్రి మానవా, వెర్రివాడా. చూశారా? శాస్త్రాలు, సిద్ధ గురువులు, మత ప్రబోధకులు ఏం చెబుతారు? నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు దేవునిగా రూపుదిద్దుకో, 10 మందికి నువ్వు ఉపకారము చెయ్యుము, 10 మందిలో నువ్వు దేవుణ్ణి చూడుము అని శాస్త్రాలు, సిద్ధ గురువులు చెబితే, మరి ఈ విధంగా ప్రాణాలు తీసేటువంటి మతం ఏం మతం అంటారు? దీన్ని పిచ్చి మతం అంటారు, వెర్రి మతం అంటారు. అందుకే వెర్రి మానవా, మతమనంగా మంచితనమురా. మతం అంటే ఏమిటిది? మంచితనం. నువ్వు ఒకవైపు ఒక దేవుడిని ఆరాధిస్తావు, మరొక దేవుడిని నిందిస్తావు. చూశారా? ఈ జాడ్యము పరమతాలకే కాదు, మన యొక్క భారతీయ సంస్కృతిలో కూడా ఉంది. చూశారా? వైష్ణవ ఆచార్యులు శివుని నిందించడం, ఇంకా రకరకాల సిద్ధాంతాలు అవహేళన చేయడం. ఇదేం మతం ఇది? చూశారా? మతమనంగా మంచితనమురా. మంచితనం అంటే ఏమిటిది? శుద్ధమైన మనస్సు, శుద్ధ బుద్ధి అని అర్థం. ప్రాణములు తీయడం కాదురా, ప్రాణములు తీయడం కాదు, ప్రాణం పొయ్యాలి. అది స్వజీవితం నివేదయేతు అంటుంది శాస్త్రం. ఒక సిద్ధ గురువునికి దొరికినప్పుడు స్వజీవితం నివేదయేతు అంటుంది. ఎందుకు నివేదయేతు అని చెప్తున్నది అని అంటే, నీకు ప్రాణం పోస్తాడు కాబట్టి. చూశారా? ఎందుకయ్యా నువ్వు ప్రాణం పెట్టాలా గురువు కోసం? ఒకనాడు అవసరమైతే నీకు ప్రాణం పోస్తాడు. కరోనా సమయంలో ఎంతమంది శిష్యులు పిట్టల్లాగా ఎగిరిపోయే వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళంతా ఎలా బ్రతికారు? శివశక్తి సాయి భైరవుల యొక్క కటాక్షం. చూశారా బాబు? ఎంతోమంది చేతులు ఎత్తేస్తారు, అయిపోయిందండి అంటారు. ఫోన్ వస్తుంది, ఏం కాదు ధైర్యంగా ఉండండి అంటాను. మాటనే ఏమవుతుంది? మాట అదే మంత్రమై వాళ్లకు శ్రేయస్సును, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మతము అన్నది మనిషిని పవిత్రుడిని చెయ్యాలి. చూశారా బాబు? ఏం చేస్తున్నారంటే కొన్ని మతాలకు పిచ్చిబట్టి మతవ్యాప్తి అని తిరుగుతున్నారు, తహతహలాడుతున్నారు. ఆ మతంలోని సంఖ్యను పెంచుకోవాలని ఆరాటపడుతున్నారు. చూడండి, ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ స్కాన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక రహస్యం, నిజం మాది, ఈ యొక్క ఇస్లాం ధర్మాన్ని మేము విశ్వవ్యాప్తం చేయాలి, హిందువుల్ని అనగదొక్కాలి
ఏం మతమయ్యా అది? నీ ఇస్లాం మతాన్ని నువ్వు చక్కగా ఆరాధించుకో, ఎవడొద్దంటాడు నిన్ను? చూశారా బాబు, ఎవడు వద్దని చెప్పడు. కానీ ఇది ఏమి సిద్ధాంతాలు, ఏమి ప్రచారాలు చూసి. ఒక మతము వాడు పరమతానికి మంచి చెయ్యాలే కానీ, శ్రేయస్సును కలిగించాలే కానీ, లాభం కలిగించాలే కానీ, కీర్తి కలిగించాలే కానీ అపకీర్తిని, హానిని, ప్రాణహానిని అడ్డగోలుగా చెయ్యకూడదు. ఏదైతే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చేస్తుందో మనమంతా అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి వాళ్ళు కష్టపడుతున్నారు. చూడండి, నేను ఉగ్రం అవుతుంటే గాలి కూడా ఉగ్రం అవుతుంది. రుద్ర ఓకే. కాబట్టి ఆత్మస్వరూపులారా, ఒక మంత్రం చక్కగా విన్నారు. రెండవ మంత్రము, రెండవ పద్యం రేపు చెప్తాను.